పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేస్తున్నాను. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. మేము రీసెంట్గా మా అత్తగారు వాళ్ళందరినీ తీసుకుని లేక్ ఫ్రంట్ పార్క్కి వెళ్ళాము. అసలు దాని ముందే ఉన్న ఈ సచివాలయాన్ని చూస్తే ఎంత బాగా నచ్చిందో. నాకైతే ఒక పెద్ద కోటలాగా అనిపించింది. అది గవర్నమెంట్ ఆఫీస్ లాగానే అస్సలు అనిపించలేదు, నాకు ఒక పెద్ద కోటలాగానే అనిపించింది. అక్కడ ఫోటోలు దిగేసి ఇంకా లేక్ ఫ్రంట్ పార్క్ వచ్చేసాము మేము. వాళ్ళ డాడీ కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తే చూడండి, వాళ్ళ డాడీ రాలేదంట, అందుకే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాళ్ళ బాబాయ్ని తీసుకుని. వాళ్ళ డాడీని చూడంగానే చూడండి ఎంత ఎక్సైట్ ఫీల్ అవుతాడో. ఇవన్నీ చూస్తే కదా నాకు కోపం వచ్చేది. అది మార్నింగ్ వాకర్స్కి చాలా బాగుంటుంది, వాకింగ్ చేసుకునే వాళ్ళకి. మంత్లీ పాసెస్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. ఇది టోటల్గా 12 ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేయబడింది. మొత్తం ఐరన్ గ్రిల్లే యూజ్ చేశారు వీళ్ళు. నైట్ టైం కోసం అంటూ లైటింగ్స్ కూడా అరేంజ్ చేశారు. ఈవినింగ్ 6 అయితే చాలు, లైట్స్ అన్నీ వేసేస్తారు. నైట్ టైం వ్యూ కూడా బాగుంటుందని విన్నాను, కానీ నాకైతే మార్నింగ్ వ్యూ చాలా బాగా నచ్చింది. మార్నింగ్ వాక్ చేయడానికి అయితే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో, మీకు బ్రెయిన్ చాలా రిలాక్స్ అవ్వచ్చు అక్కడ ఉంటే. అవి వీ షేప్లో కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. అంటే దీనికి 2 పీక్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి పీక్ పాయింట్లో నుంచుంటే మీకు అంబేద్కర్ బొమ్మ, ఇంకా సచివాలయం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. జల్ విహార్ కూడా దాని పక్కనే ఉంటుంది. వీకెండ్కి మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళాల్సిన ప్లేస్ అని చెప్తాను. హైదరాబాద్లో ఇది కూడా ఒక ఐకానిక్ ప్లేస్ అవ్వబోతుంది త్వరలో. ఆయన చూడండి ఇండియన్ ఫ్లాగ్ ఏది అంటే చూపిస్తూ ఉన్నాడు. ఆయనకి కొన్ని కంట్రీ ఫ్లాగ్స్ తెలుసు, మనం ఖచ్చితంగా ఇండియా ఫ్లాగ్ గురించి చెప్తాంగా. అలాగే కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కూడా తెలుసు. ఏ ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఆయనకి చాలా ఇష్టమో మీకు ముందు వీడియోలో తెలుస్తుంది, ఈ వీడియోలోనే తెలుస్తుంది కొంచెం సేపట్లో. అసలు అయాన్ని ఎగ్జైట్మెంట్ని అస్సలు పట్టుకోలేకపోయాము. మేము నిద్రపోతున్నప్పుడే తీసుకొచ్చేసాము ఎర్లీ మార్నింగ్. ఇక్కడ రాగానే లెగిసాడు. అసలు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు అయాన్ అయితే, అంత ఖాళీ స్థలాన్ని చూసి. నాకే చాలా పీస్ఫుల్గా అనిపించింది. వాళ్ళ డాడీని కూడా అయానే లాక్కి తీసుకెళ్తున్నాడు, రండి త్వరగా అని. చెప్పడం మర్చిపోయా, ఇందాక ఇండియన్ ఫ్లాగ్ని చూసారా, అదొక పీక్ పాయింట్ మాట. అక్కడ నుంచి మనకి ఇండియన్ ఫ్లాగ్ అది హుస్సేన్ సాగర్కి టచ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 25,000 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ని పెట్టారంట. ఆ క్యూఆర్ స్కానింగ్ చేస్తే మనకి ఆ ప్లాంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. 25,000 అంటే తెలిసిందే కదా, అంటే ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయంటే ఆలోచించుకోండి. మార్నింగ్ 6 కదా, కొంచెం మంచు పడి కొంచెం చిన్న చినుకులు ఉన్నాయి అక్కడ. అయ్యా నా చినుకులను చూసి చీటా అంటున్నాడు, అంటే ఉర్దూలో చినుకులు అని. మనం అయానికి ఏమీ నేర్పించక్కల్లా, అసలు అన్నీ ఎంత స్పష్టంగా పలుకుతున్నాడో. మేము ఎంత స్పీడ్గా తన వెనకాల పరిగెడుతుంటే తను అంత స్పీడ్గా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు. మేము పట్టుకోకూడదంట అయాన్ని. నేను దగ్గరికి వెళ్తున్నా, మళ్ళీ అక్కడి నుంచి పారిపోతున్నాడు అయాను. ఇంకా మన మ్యాండేటరీ థింగ్ ఉంటుందిగా ఫొటోస్ దిగడం. గబా ఫోటోలు దిగాను. ఇంకా నాకైతే అక్కడే నేను మొన్న షార్ట్ తీశాను ఆవేశంది.
మీలో ఎంతమంది చూసారో నాకు తెలీదు, చూడకపోతే వెళ్ళి చూడండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకా అక్కడ ఒక చిన్న కాఫీ షాప్ లాగా ఉంది. మేబీ స్నాక్స్ ఏమైనా ఉంటాయేమో. మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి ఇంకా అప్పుడు ఓపెన్ చేయలేదు. 9 o'clockకి అలా ఓపెన్ చేస్తారంట. అసలు మేము వెళ్ళినప్పుడైతే పార్కింగ్ లాట్ కూడా ఓపెన్ చేయలేదు. అక్కడ గండి చీమల్ని చూశాడు. ఇంకా గండి చీమ వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. అది దగ్గరికి వస్తుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ దూరంగా వెళ్తుంటే దాని వెనకాల పరిగెడుతున్నాడు. అది చూడమ్మా అది చూడమ్మా అని. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా గండి చీమల్ని చూడడం. నేను ఇందాక చెప్పా కదా ఆయనకి ఫ్రీడమ్ ఫ్రైడ్ ఎవరంటే ఇష్టమో. చూడండి, బిఆర్ అంబేద్కర్, బిఆర్ బాయ్ అంటాడు. ఇంక తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఐడియల్ కిచెన్కి వచ్చేసాం. అక్కడ చూడండి వాళ్ళ తాతయ్య ఆయన అలా ఆడుకుంటున్నారు. ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు దాకా ప్లీజ్ like, share and subscribe to my channel. Bye bye.